వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనదైన ముద్ర వేస్తున్న నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెలంగాణ జానపద నాట్య కళాకారిణి నాగదుర్గ కథానాయికగా సరికొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఇడుపు కాగితం అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు మేకర్స్. ఈ చిత్రం తాజాగా ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకోగా చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను అధికారికంగా లాంచ్ చేశారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. యూట్యూబ్లో ఏదో ఒక పాటలో యాక్ట్ చేస్తూ డాన్స్ చేస్తూ చూసుంటారు. ఇప్పుడు ఇడుపు కాగితం అనే ఒక అద్భుతమైన స్టోరీతో మేము ముందుకు రాబోతున్నాము. సుకుమార్ గారు ఈజ్ ద స్వీటెస్ట్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు యూట్యూబ్లో సాంగ్స్ చేసే ఒక అమ్మాయి అండ్ కూచిపూడి డాన్సర్, చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ ఇందులో ఉన్న అమ్మాయిని నమ్మి తీసుకొచ్చి నా 25th బర్త్డే సార్తో జరుపుకున్నాను. సార్ నాకు బొకే ఇచ్చి కేక్ కట్ చేయించారు. అంతకన్నా నాకు ఇంకేం కావాలి, నాకు అంతకన్నా ఒక బెస్ట్ ఎంట్రీ ఏముంటుంది అని అనిపించింది. వెరీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ దర్శి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మూవీలో ఎవరున్నారు కాస్టింగ్ అంతా తెలిసిన తర్వాత మనోళ్ళే రాబాయి అవసరమే అంతే అనే ఫీలింగ్ వచ్చింది. ఆ భయం అనేది పోయింది. ఆడబిడ్డ ఎందుకంటున్నానంటే అందరూ తోడబుడతారు, అంది చేస్తారు. ఆమె నమ్మి చేస్తున్నాం, ఇది మనం చేస్తున్నాం అంతే అన్న మా అక్క, మా చెల్లె, మా ఆడబిడ్డ తవిత గారికి ఏ నుంచి మా ఆడబిడ్డని చేసేసుకున్నాం తవిత గారిని. తనకి ప్రత్యేకంగా థ్యాంక్స్. నమ్మకమే ప్రపంచంలో ఏదైనా మీకు తెలుసు, మీడియా వాళ్ళందరికీ ఒక వ్యక్తి నమ్మితేనే ఇంకో వ్యక్తి వెలుగులోకి వస్తాడు. ప్రత్యేకంగా తబిత గారికి, వాసు గారికి, సుకుమార్ గారికి, దర్శిబాయికి, సీతారామన్నకి, దీనికంటే ముందు కొంచెం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది వేణు ఉడుగుల గారికి, పూజారి నాగేశ్వరరావు గారికి, భూసం జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ ఆత్మీయులందరికీ నా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దర్శిబాయి మాట్లాడుతాను. చాలా సంతోషంగా ఉంది, చాలా సంబరంగా ఉంది నాకు. అండ్ దీనికి ముఖ్య కారణం మీకు ఎవరో తెలుసు, అది వాసన్న, సుకుమార్ గారు, తబితక్క, వీళ్ళే ఇంత ఇక్కడి రావడానికి. థ్యాంక్స్ అన్న, మీరు నాకు ఈ 200% లవ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. దీన్ని నేను లైట్గా తీసుకోను. నేను నిజంగా నా వంతుగా శ్రీనివాస్ ఏం చేయాలో అది చేస్తాడు. సో ఇది ఒక తెలంగాణ నేపథ్యంలో ఉన్న సినిమా అయి ఉండొచ్చు. తెలంగాణ భాష, యాస, తిండి, బట్ అన్ని ప్రాంతం అంతా మీకు అదే కనిపించవచ్చు. కానీ చాలా గర్వంగా చెప్పగలను, ఇది ఒక గ్లోబల్ స్థాయి సినిమా. మేము ఇది జమ్మికుంటలో తీస్తామో, ఇల్లంతకుంటలో తీస్తామో, హైదరాబాద్లో తీస్తామో, సనత్ నగర్లో ఎక్కడైనా తీయచ్చు. కానీ దీని మూలాలు మన ఇంట్లో, ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఇది నా ఇంట్లో ఉన్న కథ. ఇది విన్నప్పుడు నాకు ముందు వంశీ నాకు చెప్పినప్పుడు నాకు ఇది నా కథ, నేను నమ్మాను. అట్లాగే వీళ్ళందరూ నమ్మారు. అండ్ ఇంతమంది నా వెనకాల వీళ్ళంతమందిని చూస్తుంటే నాకు కూడా ఇంకా మాటలు లేవు. ఓన్లీ చూపించి మాట్లాడతా. ట్రైలర్ రిలీజ్ రోజు, ప్రీ రిలీజ్ రోజు ఇంకా ఈ సినిమా గురించి, మా వాళ్ళ గురించి, మా అందరి గురించి మరింతగా మాట్లాడతా. సో ఈ లోపల మీ వెల్ విషెస్ అండ్ ఆల్ ద గుడ్ థాట్స్ మాకు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ కథ విన్నాక ఇదంతా చూస్తుంటే నాకు అనిపించింది ఒకటే, ఇంతమంది ఆర్టిస్టులు ఈ కథలోకి వచ్చినాక, ఈ కథను నమ్మి వచ్చినాక, ఈ ఇడుపు కాగితం అనే పంచాయతీకి ఫస్ట్ డే యావత్ 2 రాష్ట్రాల ప్రజలు ఈ పంచాయతీకి వచ్చి హాజరై దీన్ని చూసి వీళ్ళిద్దరిని కలుపుతారా విడదీస్తారా తెలియదు, కానీ ఈ పంచాయతీని అయితే ఖచ్చితంగా తండోపతండాలుగా వచ్చి చూస్తారు, బండ్లు కట్టుకొని వచ్చి చూస్తారండి. అంత అద్భుతమైన కథ ఇది. మన ప్రతి ఇళ్లలో జరిగే కథనే. అన్న చెప్పినట్టు ఇది యూనివర్సల్ ఫిలిం. అంటే ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది. భర్త భార్య ఉన్న ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది. అత్త మామ ఉన్న ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది. ప్రాంతానికి సంబంధించింది కాదు, ఇక్కడ మూలాలతో తీస్తున్న కథ, కానీ ఇది అందరి ఇళ్లలో జరిగే కథ. ఇలాంటి అద్భుతమైన కథకు నన్ను తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా అసలు నా దగ్గరికి రావడానికి కానీ, ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కానీ, అన్న నా దగ్గర ఒక కథ విన్నాను నేను, అది చాలా అద్భుతంగా ఉంది ఆ కథ, అది మీరు చేస్తే బాగుంటుందని చెప్పి నాకున్న చిన్న ఫ్రెండ్షిప్లోని, చిన్న పరిచయంలో కూడా ఈ కథ నా చేతిలో ఇక్కడ నా దగ్గరికి వస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకున్న ఫస్ట్ వ్యక్తి దర్శి గారు. ఈ కథను మొత్తం ఆయనే నా దగ్గర తీసుకొచ్చారు. సుకుమార్ గారికి నాకు ఆయనే వినిపించారు.
వినిపించి మొత్తం దీన్ని వెనక బ్యాక్ బోన్ ఉండి ఇంత మా అందరి ఎనర్జీస్ అన్నీ కలిపి లేదన్నా ఈ సినిమా చాలా బాగా చేద్దాం అని చెప్పి ఈ సినిమా నిజంగా ఒక మౌల్డ్ చేసింది ఎవరు అంటే కనుక అది దర్శి గారు. థ్యాంక్ యూ సో మచ్ దర్శి గారు ఫర్ గివింగ్ మీ. అంటే మీరు ఈ కథ తీసుకొచ్చినప్పుడు ఓకే యాజ్ ఏ మీరు హీరో కింద మీకు నచ్చిన కథలు ఉంటాయి, ఏదో తీసుకొస్తున్నారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఒక ఇమీడియట్గా ఒక సినిమా ఎక్కితే బాగుంటుంది కదా అని తీసుకొచ్చారు అనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత ఒకటే అనుకున్నాను, నా నేనుండే బిజీ లైఫ్లో ఇట్లలో ఈ కథ మిస్ అయితే మాత్రం నేను చాలా మిస్ అవుతుంది అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, రైట్ టైంలో నాకు రైట్ కథ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ఇక్కడి వరకు రావడానికి వేణు ఊడుగల్ గారు కానీ, మా జగన్ గారు కానీ, పూజారి నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్.